ఈయన మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చారంటే జనాలకు అనుకుంది మాత్రం ఇవ్వలేకపోయారు. వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ యాక్టింగ్ జస్ట్ పాస్ అండ్ క్లౌడ్. వస్తారు ఆ సీన్‌కి నెక్స్ట్ వెళ్ళిపోతారు. నమస్కారం. సినిమా వాళ్ళకి ప్రేక్షకులే గాడు. ఆ ప్రేక్షకుల్లో ఒకడి షోగాడు. షోగాడు ఎలియాస్ నగేష్. షోగాడు ఈ వారం వెళ్ళిన సినిమా పేరు 'సత్యం సుందరం'. యాక్టెడ్ బై కార్తీ గారు, అరవింద్ స్వామి గారు. ముందుగా కథ ప్లాట్ విషయానికొస్తే, ఒక మంచి వాతావరణం, మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో పెరిగిన అరవింద్ స్వామి గారు తన చుట్టూ ఉన్న జనాలను కూడా ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత బాగా చూసుకుంటారు అని ఎస్టాబ్లిష్ చేస్తూ, సడన్గా వాళ్ళ సొంతింటిని ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కోల్పోయి అక్కడ నుంచి వెళ్ళిపోయిన సత్యం క్యారెక్టర్ అలియాస్ అరవింద్ స్వామి గారు వేరే ఊరు వెళ్ళి నివాసం ఉంటూ ఒకసారి సడన్గా వాళ్ళ చెల్లి పెళ్లి కోసం మళ్ళీ రిటర్న్ ఈ ఊరు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు తన పాత జ్ఞాపకాలన్నింటినీ. నెక్స్ట్ ఆయన చిన్నప్పుడు ఉండే సిచ్యువేషన్లోనే ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారా, లేకపోతే ఏమైనా చేంజ్ అయిందా, ఆ చేంజ్ ఎలా చేంజ్ అయ్యారు అన్నది కార్తీ క్యారెక్టర్ ద్వారా ఈయనకి తెలిసేలాగా చేస్తూ సినిమాని ఒక డ్రైవ్ చేశారు. సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేశారు. అసలు ఈ కార్తీ క్యారెక్టర్ ఏంటి, ఈయన సత్యం అరవింద్ స్వామి అలియాస్ అరవింద్ స్వామి సత్యం క్యారెక్టర్ ఉన్న రిలేషన్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఈ సినిమాలో ఫైట్స్ లేవు, గ్లామరస్గా చూపించే హీరోయిన్స్ కానీ గ్లామర్ కానీ ఏం లేదు. స్లో పేస్తో రన్ అయ్యే లైట్ హార్టెడ్ మూవీ అని మాత్రం చెప్పచ్చు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని మనకి ఆ క్యారెక్టర్స్ అరవింద్ స్వామి గారు కార్తీ గారు అనే డిఫరెన్స్ అని తెలియకుండా వాళ్ళ క్యారెక్టర్స్ చాలా జెన్యూన్ అటెంప్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ యాక్టింగ్ జస్ట్ పాస్ అండ్ క్లౌడ్. వస్తారు ఆ సీన్‌కి నెక్స్ట్ వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ మన డైరెక్టర్ గారి విషయానికి వస్తే సి ప్రేమ్ కుమార్ గారు. ఆయన ఇంతకుముందు చేసిన 96 మూవీ జానర్ ఒక రోజంతా ఫ్లో అయ్యి లవ్ స్టోరీ మీద రన్ చేశారు. సేమ్ ఆ సినిమా ఎంత బాగా జనాలకు ఎక్కిందో అదే సినిమా అదే ప్లాట్ ఒక రోజంతా తీసుకొని ఈసారి లవ్ ప్లేస్లో ఒక రిలేషన్ పెట్టారు. ఒక బావ బామర్ది అనే రిలేషన్ పెట్టి చుట్టూ అల్లారు. ఆ సినిమాలో లవ్ అనే ఆప్షన్ తీసుకొని అది ఎంత బాగా జనాలకి కనెక్ట్ అయ్యిందో ఈ సినిమాలో ఆ కనెక్టివిటీ మిస్ అయింది. ఖచ్చితంగా కనెక్టివిటీ అయితే మనం ఆ కనెక్టివిటీని హార్ట్కి అయితే టచ్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఈ సినిమా మొత్తానికి డ్రైవ్ అవుతున్న ప్రతి నిమిషం ఈ సీన్ అయిపోతుందా, ఈ సీను ఇంత పెద్దది ఉండాలా, అసలు ఈ సీన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందా. ఒక సీన్ చెప్తాను మీకు. పెళ్లి కూతురు అంటే సత్యం గారి చెల్లి పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి మండపం మీద ఒక సీన్ ఉంటుంది. అరౌండ్ ఒక 7 to 10 minutes ఉంటుంది ఆ సీను. ఆ సీను యాక్చువల్లీ ఎమోషన్ సీన్, ఖచ్చితంగా ఎమోషనల్ సీనే అది. అది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వం, పైపెచ్చు అది కామెడీ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ మనల్ని కామెడీ చేస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది మనకి. ఎందుకంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వక ఎమోషన్ ప్లేస్లో కామెడీ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇంతసేపు ఈ సీన్ని అంటే మనం చూడగలమా చూపించినప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ ఇంతకుముందు చూపించుంటే మనం కనెక్ట్ అయ్యే వాళ్ళమేమో. సడన్గా అన్న చెల్లెని తీసుకొచ్చి ఒక బాండింగ్ని పెట్టి ఎమోషనల్గా ఫీల్ అయిపోండి, దానికి మళ్ళీ జనాలు చూపించి ఏడుస్తున్నప్పుడు మీరు ఏడ్చియండి. మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాడ్ మ్యూజిక్ ఇచ్చేస్తాడు, ఏడ్చియండి. అది ఏం జరిగిందో సినిమాని నేను ఎలా చెప్పాలో కూడా మీకు చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ గారు కథ పాయింట్ని సత్యం సుందరం అనే కథ పాయింట్ని తీసుకొని లాస్ట్లో పొటాటో వచ్చినంత వరకు చెప్పారు. ఆ పొటాటో ఏంటన్నది సినిమా చూసే తెలుసుకోండి. పొటాటో వచ్చినంత వరకు చెప్పారు. కథని రాసుకునేటప్పుడు ఎంత ఎమోషనల్గా రాసుకున్నారో అర్థమైంది సినిమా చూసినప్పుడు. కానీ తీసినప్పుడు మాత్రం అంత ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వలేకపోయింది. సో సారీ. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే 2D ఎంటర్టైన్మెంట్స్ సూర్య గారు అండ్ జ్యోతిక గారు. ప్రొడక్షన్ అంటే సినిమాలో ఏం లేదు, ఒక గుంటూరు జిల్లా అని ఒక వైజాగ్ జిల్లా ఇలా 2 ఊర్లు చుట్టూ తిరిగే చిన్న కథ. గుంటూరు జిల్లాని ఎలా చూపించాలనుకుంటున్నారో, గుంటూరులో దేవాలయాలు ఇవన్నీ కూడా యాక్చువల్లీ అది గుంటూరు కాదు చెన్నై, బట్ గుంటూరు అని చెప్పి మనల్ని నమ్మించే ప్రయత్నం చేశారు ఆ డైరెక్టర్ గారు. సో యాజ్ యూజువల్ పల్లెటూరు వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. బడ్జెట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే సినిమాని తీశారు. ఖచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే సినిమా అయ్యింది కూడా.
ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత గారు. ఈయన మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చారంటే డైరెక్టర్ గారు అనుకుంది ఇచ్చారు, జనాలకు అనుకుంది మాత్రం ఇవ్వలేకపోయారు. డైరెక్టర్ గారు ఎమోషన్ అనుకున్నారు, ఎమోషన్ ఇచ్చారు, జనాలకు అక్కడ ఎమోషన్ రాదు. అది మీకు తెలియలేదు పాపం. ఎందుకంటే అది ఆ కనెక్షన్ మేము ఫీల్ అవ్వలేకపోయాం, మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ సో సారీ, మేమైతే ఫీల్ అవ్వలేకపోయాం. ఇంకా సినిమా అన్ని విధాలుగా చూసుకుంటే కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారి నటన కోసం మనం ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారే, అది కూడా వెళ్తే. నేను ఖచ్చితంగా వెళ్ళమని అయితే సజెస్ట్ చేయను. 3 hours సినిమా చూడండి. కొంతమందికి ఎవరికైతే పాత ఇంటి జ్ఞాపకాలు, పాత ఊరు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి, హాంట్ చేస్తుంది అని అనుకుంటే మీరందరూ వెళ్ళి సినిమాను ఒకసారి ట్రై చేయండి. మేబీ మీకు కనెక్ట్ అవ్వచ్చేమో. సో నార్మల్గా చూసే పీపుల్కి ఆ ఎమోషన్ లేకపోతే మాత్రం కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం, కొంచెం కాదు చాలా కష్టం. షోగాడు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. థ్యాంక్ యూ.